కదలకుండా ఉండండి. కదలకుండా ఉంటే మీకే మంచిది, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ బ్లాస్ట్ అయిపోతారు. ఎంతవరకు మీరు అక్కడ కూర్చొని ఉంటారో అంతవరకు కిందే ఉంటారు. ఎప్పుడు మీరు లేచి నిల్చుంటారో అప్పుడు మీరు పైవాడి దగ్గరికి వెళ్ళిపోతారు. జాన్, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేను క్షమాపణలు చెప్పుకుంటాను. లగాయతు, జాన్ అంత పని చేయకు ప్లీజ్. మేము నీకు అంత ద్రోహం ఏం చేశాం? ద్రోహం చేస్తున్నది మీరు కాదు, మీ స్నేహితులు మోటు పతులు. నన్ను మాట మాటకి జైల్లోకి పంపిస్తున్నారు. నేను మోటు మీద ప్రతీకారం తీర్చుకోలేను, కానీ వాళ్ళ స్నేహితుల మీద ప్రతీకారం తీర్చుకోగలను. నేను 3 లెక్క పెడతాను, ఆ తర్వాత బ్లాస్ట్ చేసేస్తాను. 1 2 ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్. తర్వాత 3. లేదు, అది బ్లాస్ట్ అవ్వలేదు, మనం బతికిపోయాం. ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఒకరినొకరు ఫూల్ చేసుకునే రోజు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఏప్రిల్ ఫూల్ చేశాను. ఓయ్ మిత్రమా, మోటు పత్రుల వల్ల మనం ఏప్రిల్ ఫూల్ అయిపోయాం. సరే పద, మనం వెళ్ళి మోటు పత్రులని ఏప్రిల్ ఫూల్ చేసేద్దాం. ఏంటి, ఏమంటావు? అరే, మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేయాలి అంతే కదా. అంతకు ముందు మీరు ఈ 7 సమోసాలు తినండి. అరే, ఇదేం సమోసా అండి? దీని లోపల ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. అరే తమ్ముళ్ళు, నేను మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను. అసలు నిజమైన సమోసాలాగా ఉన్నాయి కదా. మోటుకి తినడానికి ఇచ్చానంటే వెంటనే కనిపెట్టేస్తాడు. అందుకే మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను. డాక్టర్ జట్కా, పద మన ఇద్దరం కలిసి మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. వాళ్ళ వల్ల మన ఇద్దరం ఈ రోజు బాగా మోసపోతున్నాం. ఓయ్ గసిటే, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ప్రతి ఒక్కరూ మోటు పత్రులకి బదులుగా మనల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు. పద, మరిద్దరం వెళ్ళి మోటు పత్రులని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. అదిగో అక్కడున్నారు. ఓయ్ మోటు పత్రు, అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తండి. మన వెనుక ఓ పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తోంది. లగాయతు, ఇంకా చూస్తారేంటి, పరిగెత్తండి. బండరాయి మీ వెనుక నుంచే వస్తోంది డాక్టర్ జట్కా, పరిగెత్తండి. పరిగెత్తు పెద్దన్నయ్య. గసిటేరాం, నువ్వు పరిగెత్తు. చాలా పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తోంది. మీ మాటలతో మమ్మల్ని ఫూల్స్ని చేయలేరు. మాకు తెలుసు, మా వెనక ఏ బండరాయి రావడం లేదని. పరిగెత్తు. ఇప్పుడు పరిగెత్తలేదంటే ఇక ఎప్పటికీ పరిగెత్తలేరు. నిజంగానే బండరాయి వచ్చేస్తోంది. పరిగెత్తు గసిటే, పరిగెత్తు. కాపాడండి, మమ్మీ, డాడీ, కాపాడండి. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. ఇలా ఎంత దూరం అని పరిగెడతా? అరే, దేవుడి మీదట్టు ఇవి మనల్ని తినేసేలా ఉన్నాయి. నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈసారి మనం వీళ్ళని ఎలా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నామంటే చెంగం గారు వీళ్ళని జైల్లో వేసేటట్టు. విను. ఓయ్ మోటు, త్వరగా చింగం గారికి ఫోన్ చేసి ఆయన తీసుకుని బ్యాంకుకి వెళ్ళు. అక్కడ జాన్ దొంగతనం చేస్తున్నాడు. త్వరగా పద.
ఇప్పుడు చింగం గారు మోటు పతులతో బ్యాంకుకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ఏ దొంగతనం జరగలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు చింగం గారికి కోపం వచ్చి మోటు పతులని జైల్లో వేస్తారు. మనం వేసిన ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. వచ్చేసారు మోటు పతులు చింగం గారు వచ్చేసారు. చూస్తూ ఉండు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదని చింగం గారు తెలుసుకున్నారంటే వీళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటారు. ఈసారి మన ప్లాన్ వర్కౌట్ అయింది మిత్రమా. The name is Chingam, Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి. ఇక నిజంగానే దొంగతనం జరిగింది మిత్రమా. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏంటి వీళ్ళు ఇటే వస్తున్నారు? కాపాడండి కాపాడండి. మళ్ళీనా ఇదంతా నేను సినిమాలోనే చూశాను. ఇప్పుడు రియల్ గా మనకే జరిగింది. ఇవెక్కడి నుంచి వచ్చాయి? లగాయితూ మోటు పతులని ఏప్రిల్ ఫూల్ చేయడం చాలా కష్టం అనుకుంటాను. కానీ ఎలాగైనా సరే ఈ రోజు వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చేయాల్సిందే. నా దగ్గర మరో మంచి ఐడియా ఉంది. లగాయితూ డాక్టర్ జట్కా, నాకు ఏమనిపిస్తోందంటే మోటు పతులు ఇద్దరిని ఏప్రిల్ ఫూల్ చేయడం విరమించుకోవాలనిపిస్తోంది. ఓయ్ కసిటే, నేను ప్రమాణం చేస్తున్నాను, ఒక్కసారైనా మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేయిందే నేను చైర్ మీద కూర్చోను. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. ఇదిగో చూడు, ఇది నా గ్యాడ్జెట్. ఇది వాళ్ళని తప్పకుండా ఫూల్స్ చేస్తుంది మిత్రమా. పోయి మోటు పత్రులు త్వరగా పారిపోండి, భూకంపం వచ్చేలా ఉంది. పెద్ద భూకంపం వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి పరిగెత్తండి, పారిపోండి. కానీ పారిపోవాలంటే ఎక్కడికి పారిపోతాం? భూమి అంతా కదులుతుంది కదా. ఇదిగో ఈ ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఎగిరిపోండి. మళ్ళీ ప్రశాంతంగా మారేంత వరకు తిరిగి భూమి మీదకి రాకండి. నేను గసిటేరాం వెళ్ళి ల్యాబ్ నుంచి కొన్ని సామాన్లు తీసుకొస్తాం. కానీ భూకంపం వస్తున్న ఆనవాళ్లు నాకేమీ కనిపించడం లేదు, భూమి కూడా కంపించడం లేదు. ఇదిగో నా మిషన్ చూడు, ఇది భూకంపం వస్తున్నట్టు చూపిస్తోంది. ఇదిగో ఈ నీడిల్ చూడు, ఇది ఎలా కదిలిపోతుందో చూడు. ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా, త్వరగా ఎగిరిపోండి. డాక్టర్ జట్కా, ఇది భూకంపం కాదు, వెనక నుంచి అడుగుతున్నలు తరుముకుంటూ వస్తున్నాయి. పారిపో. ఏంటి ఆలోచిస్తున్నారు? పరిగెత్తండి. మేము మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటే మీరు మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటున్నారా? మేము పరిగెత్తాం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని ఎవరు ఏప్రిల్ ఫూల్ చేయలేరు మిత్రమా. పరిగెత్తండి, లేదంటే మట్టిలో మట్టిలా కలిసిపోతారు. ఒకసారి వెనక్కి చూడండి. లగాయితూ, నాకేదో ప్రకంపనలు తెలుస్తున్నాయి. పరిగెత్తు. దేవుడి మీదట్టు, ఈ రోజు నా పని అయిపోయింది. మళ్ళీనా? కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. సారీ. ఇంకెప్పుడు ఎవరిని ఏప్రిల్ ఫూల్ చెయ్యవు. మిత్రమా, నువ్వు భూతంలో తయారయ్యావు. లగైతూ, నువ్వు కూడా భూతంలాగే ఉన్నావు. ఓయ్ పరిగెత్తు, నిజమైన భూతాలు ఆ రెండు గేదెలే. ఆకాశంలో వచ్చా, ఇవి మనల్ని వదలడం లేదు. లగైతూ,
దయచేసి మీరు కిందకి వెళ్ళిపోండి. మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నారేంటి? దయచేసి మీరు కిందకి వెళ్ళిపోండి. మీరు వెళ్ళలేదనుకోండి మేము వెళ్ళిపోతాం. డాడీ కాపాడండి. కిందకి షార్ట్ కట్ ఏదైనా ఉందా? పెద్దన్నయ్య అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అవును, మీరిద్దరూ ఆకాశం నుంచి పడ్డారేంటి? ఈ మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, మేము మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు మీ పక్షానే ఉన్నాడు. దాంతో మేము ఏప్రిల్ ఫూల్ అయిపోయాం. లగైతు మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం. ఇకెప్పుడు ఎవరిని ఏప్రిల్ ఫూల్ చెయ్యము. మీకు దండం పెడతాను. వద్దు, మా వెనక రావద్దు. ఓయ్, మేము తప్పు ఒప్పుకున్నాం కదా, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. లగైతు సారీ చెప్పుకుంటున్నాం. దయచేసి మా వెనక రాకండి. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.